ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. आज की मुरली में ఈ రోజు మురళిలో बाप दादा బాబ్దాదా बच्चों को పిల్లలకు क्या सिखाना चाहते हैं। ఏమి నేర్పిద్దామని అనుకుంటున్నారు. लौकिक में లౌకికంలో एक व्यक्ति का ఒక వ్యక్తి యొక్క जिंदगी कहाँ से स्टार्ट होता है। లౌకికంలో ఒక వ్యక్తి యొక్క జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. पहला है जन्म, మొదట జన్మ తీసుకోవడం, उसके बाद पालना, దాని తర్వాత పాలన తీసుకోవడం, उसके बाद एजुकेशन, దాని తర్వాత చదువు, उसके बाद कर्म, దాని తర్వాత కర్మలు, कर्म के आधार पर फल, తర్వాత ఆ కర్మల ఆధారంగా ఫలితం, కర్మ ఫలితం. उसके बाद जो कर्म का फल है దాని తర్వాత ఈ కర్మల యొక్క ఫలితాలు ఏమైతే ఉన్నాయో भले स्थूल में हो या सूक्ष्म में हो, అవి స్థూలాన్ని కావచ్చు లేకపోతే సూక్ష్మంలోనైనా కావచ్చు, वो दोनों को लेकर ఆ రెండిటిని తీసుకుని वो कर्म क्षेत्र में उतरता है। ఆ వాళ్ళు కర్మక్షేత్రంలోకి దిగుతారు. फॉर एग्जाम्पल, ఉదాహరణకు एक व्यक्ति को ఒక వ్యక్తికి ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా एक स्त्री या पुरुष का शरीर मिला, ఒక స్త్రీ లేకపోతే పురుషుడి యొక్క శరీరం దొరికింది. वही शरीर लेकर वो कर्म में उतरेगा ना। ఆ శరీరమే తీసుకునే కదా ఆ కర్మల్లోకి దిగుతారు వాళ్ళు. उनके एजुकेशन में వాళ్ళ చదువులో सपोज उन्होंने MBBS कंप्लीट किया है, సపోజ్ వాళ్ళు ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు అనుకోండి, तो वो डॉक्टर बनकर ही कर्म क्षेत्र में उतरेगा। అప్పుడు వాళ్ళు డాక్టర్ గా అయ్యే కర్మక్షేత్రంలోకి దిగుతారు. साथ में उनका जो माँ बाप है దాంతో పాటు వాళ్ళతో ఎవరైతే అమ్మా నాన్నలు ఉన్నారో उनका नाम लेकर ही कर्म क्षेत्र में उतरेगा। వాళ్ళ పేరు తీసుకునే కర్మక్షేత్రంలోకి దిగుతారు. उसके साथ में उनके पिताजी ने जो कार दिया है वो लेकर उतरेगा। దాంతో పాటు వాళ్ళ తండ్రి ఏదైనా కారు ఇచ్చారు అనుకోండి ఆ వ్యక్తికి, ఆ కారుతోనే కర్మక్షేత్రంలోకి దిగుతారు. उसके बाद जो स्टेथोस्कोप है, जो कोट है, जो साधन है वो लेकर उतरेगा। తర్వాత ఆ డాక్టర్ అవడం వల్ల స్టెథోస్కోప్, కోటు ఇవన్నీ తీసుకుని ఇంకా అక్కడ సాధనాలు ఏమైతే కావాలో ఆ సాధనాలు తీసుకుని కర్మక్షేత్రంలోకి దిగుతారు. कभी कभी अपनी पत्नी के साथ, बच्चों के साथ भी कर्म क्षेत्र में जाता है। అప్పుడప్పుడు వాళ్ళ భార్యతోనూ తర్వాత పిల్లలతోనూ కూడా కర్మక్షేత్రంలోకి వెళ్తారు. तो लोगों को क्या दिखाई देता है? అప్పుడు మొత్తం జనం అందరికీ ఏం కనిపిస్తుంది? उनको देखते ही, स्टेथोस्कोप देखते ही पता चलेगा ना कि एक डॉक्टर है। ఆ స్టెథోస్కోప్ చూస్తూనే జనం అందరికీ అర్థమైపోతుంది కదా అతను డాక్టరు అని చెప్పి. वो जिस कार पर आए हैं उससे पता चलता है कि इनका पिता कितना धनवान है। అతను వేసుకొచ్చిన కారు చూసే అందరికీ అర్థమవుతుంది వీళ్ళ తండ్రి చాలా ధనవంతుడు అని చెప్పి. और पत्नी और बच्चों के साथ में रहेगा, पत्नी और बच्चों का भी प्रत्यक्षता वहां लोगों को होगा। అక్కడ భార్య పిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడు భార్య పిల్లల యొక్క ప్రత్యక్షత కూడా అక్కడ ఉన్న జనం అందరికీ తెలుస్తుంది. तो आगे वाले आत्मा आंखों द्वारा ये सभी देखता है, అక్కడ మన ముందు ఉన్న ఆత్మ వాళ్ళ కళ్ళతో ఇవన్నీ చూస్తారు. क्योंकि शरीर द्वारा, व्यक्ति द्वारा वो साधन लेकर वो कर्म क्षेत्र में उतरा है। ఎందుకంటే ఆ వ్యక్తి శరీరం ద్వారా, వ్యక్తుల ద్వారా వాళ్ళందరినీ తీసుకుని కర్మక్షేత్రంలోకి వచ్చారు. उसके साथ वो आत्मा भी है। దాంతో పాటు ఆత్మ కూడా ఉంది. शरीर के ऊपर उन्होंने जो भी धारणा की है, శరీరం మీద వాళ్ళు ఏదైతే ధారణ చేశారో ऐसे मन बुद्धि में भी कुछ धारणा करके वो जा रहा है। అలాగే మనసు బుద్ధిలోనూ కూడా ఏదో ఒకటి కొంచెం ధారణ చేసే వాళ్ళు వెళ్తున్నారు. उस धारणा का प्रभाव वायुमंडल वातावरण पर भी होगा। ఆ ధారణ యొక్క అప్పుడు ఆ మనసులో ఉన్న ధారణ దాని ప్రభావము అక్కడ పక్కన ఉన్న వాయుమండలం మీదంతా పడుతుంది. साथ में उनके संबंध संपर्क में जो भी आत्माएं आते हैं उनके ऊपर भी पड़ेगा। దాంతో పాటు వాళ్ళ సంపర్కంలోకి ఏ ఏ ఆత్మలైతే వస్తారో వాళ్ళ అందరి మీద ఈ ప్రభావం పడుతుంది. तो उस समय वो मन से किसके साथ कनेक्टेड है?
అయితే ఆ సమయంలో అతను ఆ మనస్సుతో ఎవరెవరితో కనెక్ట్ అయ్యి ఉన్నారు? उनके पास जो एजुकेशन है, एक्सपीरियंस है, उसके साथ कनेक्टेड है। అతని దగ్గర ఎంతైతే చదువుందో, ఎక్స్‌పీరియన్స్ ఉందో దాంతో కనెక్ట్ అయ్యి ఉంటారు. मेरा पिताजी इतना धनवान है, पोस्ट पोजीशन है, उसके साथ भी वो कनेक्टेड है। దాంతో పాటు నా తండ్రి ఇంత పెద్ద ధనవంతుడు, ఇంత పెద్ద పోస్ట్ అండ్ పొజిషన్‌లో ఉన్నాడు అని చెప్పి దాంతో కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. उसका प्रभाव అని ప్రభావము उनके चलन में, వాళ్ళ నడవడిక మీద, उनकी बातों में, వాళ్ళ మాటల్లోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ दिखाई देता है। కనిపిస్తుంది. स्थूल रूप में नहीं, सूक्ष्म रूप में। అదంతా స్థూల రూపంలో కాదు, సూక్ష్మ రూపంలో కనిపిస్తుంది. जैसे आत्मा ఎలా అయితే ఆత్మ सूक्ष्म और स्थूल कर्मेंद्रियों को लेकर दुनिया में उतरती है, ఎలా అయితే ఆత్మ ఆహ్, स्थूल और सूक्ष्म कर्मेंद्रियों को लेकर उतरती है, తన స్థూల మరియు సూక్ష్మ కర్మేంద్రియాల్ని తీసుకుని దిగుతుందో, उसके ऊपर उन्होंने जो भी धरा है, धारणा की है, వాటి మీద ఇతను ఎంత ధరించి ఉన్నాడో उसका प्रभाव उस आत्मा के ऊपर भी पड़ेगा और वहां के जो आने वाले संबंध संपर्क वाले आत्माओं के ऊपर भी पड़ेगा। ఆ ప్రభావము ఆత్మ మీద పడుతుంది, అతని సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన ఆత్మలందరి మీద పడుతుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు आपके घर में बहुत वैरायटी का कपड़ा है, మీ ఇంట్లో చాలా రకాల దుస్తులు ఉన్నాయి. आपने बहुत अच्छा रेशम का साड़ी पहन लिया तो लोग क्या समझते हैं? మీరు చాలా మంచి మెరుపు ఉన్న చీరను కట్టుకున్నారు అనుకోండి, అప్పుడు జనమంతా ఏమనుకుంటారు? ये लोग शादी में जा रहे हैं, वो कपड़ा उनको दिखाई देता है ना। అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు ఏదో వివాహానికి వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఆ దుస్తులు అందరికీ కనిపిస్తాయి కదా. सपोज आपने व्हाइट कपड़ा पहन लिया, बैड्ज पहन लिया ओम शांति का, तो लोग क्या देखते हैं? సపోజ్ మీరు వైట్ శారీ కట్టుకుని తర్వాత బ్యాడ్జ్ పెట్టుకుని వెళ్తే గనక ఏం తెలుస్తుంది? వాళ్ళందరికీ వీళ్ళు ఓం శాంతికి వెళ్తున్నారు అని తెలుస్తుంది. तो शरीर के ऊपर जो आपने साड़ी पहना है, लोगों को दिखाई देता है ना। అయితే శరీరం మీద మీరు ఏదైతే సారీ ధరించారో అది జనం అందరికీ కనిపిస్తుంది కదా. लेकिन जिस दिन आप सेंटर पर गए, उसी दिन आपने वो साड़ी तो नहीं पहना ना। అయితే ఏ రోజైతే మీరు సెంటర్‌కి వెళ్లారో ఆ రోజే మీరు ధరించలేదు కదా సారీ. पहले हम सेंटर में जाते थे तो कलर कपड़े में ही जाते थे। మొదట్లో సెంటర్‌కి వెళ్ళినప్పుడు కలర్ డ్రెస్సులు వేసుకుని వెళ్ళేవాళ్ళం. 6 महीने 1 साल के बाद कपड़ा लेकर जाते थे सेंटर में पहनकर, वहां से ड्रेस चेंज करके आते थे। తర్వాత 6 నెలల తర్వాత సెంటర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ వైట్ సారీ మార్చుకుని మళ్ళీ అక్కడే వైట్ సారీ బదులు మళ్ళీ తర్వాత బయటకొచ్చే ముందు కలర్ సారీ కట్టుకుని బయటకొచ్చేసేవాళ్ళం. उसके बाद जब माउंट आबू में जाते हैं मिलन के लिए, 3-4 दिन रेगुलर व्हाइट कपड़े पहनते हैं। దాని తర్వాత మౌంట్ ఆబూ వెళ్ళినప్పుడు అక్కడ రెగ్యులర్ గా 3 రోజులు కూడా వైట్ సారీయే కట్టుకుంటారు. उसके बाद बाबा आपको बार बार ईश्वरीय कार्य के लिए यूज कराता है, ज्ञान सुनाने के लिए, योग कराने के लिए, तब आप व्हाइट कपड़ा पहनते हो। దాని తర్వాత కూడా బాబా మిమ్మల్ని జ్ఞానం చెప్పడానికి వాడుకున్నప్పుడు లేకపోతే యోగం చేయడానికి చేయడానికి వాడినప్పుడు ఇంకా మీరు అప్పుడు వైట్ సారీయే కట్టుకుంటారు. तो आपको उसके बाद वो रेगुलर हो जाता है, सहज हो जाता है, लोग भी आपको बीके के रूप में रिकॉग्नाइज करते हैं। దాని తర్వాత అది మీరు రెగ్యులర్ గా అలాగే కట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడు అదే మీకు సహజం అయిపోతుంది. తర్వాత జనం కూడా మిమ్మల్ని బ్రహ్మకుమారీస్ అని చెప్పి అనుకుంటారు. तो शरीर के ऊपर कपड़ा पहनना है, मन बुद्धि में भी वो ज्ञान अनुभव भी धारणा करना पड़ेगा ना। శరీరం మీద ఈ బట్టలు వేసుకున్నాము, అలాగే మనస్సు బుద్ధి మీద కూడా ఇవన్నీ మనం ధారణ చెయ్యాలి కదా. तो जिस समय आप जो धारणा करते हो उसका ही प्रत्यक्षता होती है। ఏ సమయంలో మీరు ఏం ధారణ చేస్తే ఆ సమయంలోనే దాని ప్రత్యక్షత అవుతుంది. तो आज की मुरली में అయితే ఈ రోజు మురళిలో बाबा हमको क्या कह रहे हैं? బాబా మనకి ఏం చెప్తున్నారు? बाबा ने आपको अलौकिक जन्म दिया, బాబా మీకు అలౌకిక జన్మనిచ్చారు, पालना दी, పాలన ఇచ్చారు, अलग अलग संबंधों में पालना दिया, शक्ति भी दिया, गुण भी दिया। రకరకాల సంబంధాల్లో పాలన ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, గుణాలను కూడా ఇచ్చారు. उसके बाद हर कर्म में बाबा आपको श्रीमत भी दे रहा है।
దాని తర్వాత బాబా ప్రతి కర్మలోనూ మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ऐसे योगी भी बनाया है। అలా యోగ్యులుగా కూడా మిమ్మల్ని తయారు చేశారు. अभी बाबा ने आपको ब्राह्मण बनाया है। ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని బాబా బ్రాహ్మణులుగా తయారు చేశారు. ब्राह्मण माना బ్రాహ్మణులు అంటే भगवान के हाथ में साधन बनाया है। బ్రాహ్మణులు అంటే భగవంతుని చేతిలో సాధనాల కింద తయారయ్యారు. तो जब आप साधन बने हो, ఎప్పుడైతే మీరు సాధనం కింద తయారయ్యారో उसके अनुसार बाबा ने आपको रेडी किया होगा ना। దాని అనుసారంగానే మిమ్మల్ని బాబా రెడీ చేసి ఉంటారు కదా. कोई ब्राह्मण पूजा के लिए जाते हैं, अपने शरीर को ऐसे सजाकर और साधन को लेकर जाते हैं ना, वो पूजा के अनुसार। బాబా ఎవరైనా బ్రాహ్మణులు పూజ చేయడానికి వెళ్తున్నప్పుడు దాని అనుసారంగానే కదా వాళ్ళు అలాగే డ్రెస్ వేసుకుని ఆ సాధనాలు తీసుకుని వెళ్తారు కదా. वो ज्ञान बुक को भी लेकर जाता है। వాళ్ళు జ్ఞానం అనే బుక్ ని కూడా జ్ఞాన్ బుక్ ని కూడా తీసుకుని వెళ్తారు. तो जाते ही लोग उनको ब्राह्मण के रूप में पहचानते हैं ना। అలా వాళ్ళు వెళ్తూనే వాళ్ళని జనం అందరూ బ్రాహ్మణులు అని గుర్తుపడతారు కదా. आपको शरीर का स्मृति रहता है। మీకేమో శరీరం అనే స్మృతి ఉంది. आप जो करोड़पति हो, लखपति हो, वो कर्म में वो स्मृति भी रहता है। మీరు కోటీశ్వర్లు లేకపోతే లక్షాధికారులు అని చెప్పి కూడా మీరు పని చేసేటప్పుడు మీకు ఆ స్మృతిలో కూడా ఉంటారు మీరు. मैं इंडियन हूँ, मैं हिंदू हूँ, मैं आंध्रा का हूँ, ये भी स्मृति रहता है। నేను ఇండియన్ని, నేను ఆంధ్ర వాళ్ళని, లేకపోతే నేను హిందువుని, ఇవన్నీ కూడా మీకు ఆ స్మృతి ఉంటుంది. मेरे पति कौन है, बच्चे कौन है, ये भी स्मृति रहता है। నా భర్త ఎవరు, నా పిల్లలు ఎవరు, అది కూడా స్మృతి ఉంటుంది. कब रहता है? ఇదంతా ఎప్పుడు ఉంటుంది? हर कर्म में रहता है ना। ప్రతి కర్మ చేసేటప్పుడు మీకు ఇది స్మృతి ఉంటుంది కదా. उसके साथ దాంతో పాటు आपके पास మీ దగ్గర ईश्वरीय ज्ञान का अनुभव भी है ना। ఈశ్వరీయ జ్ఞానం యొక్క అనుభవం కూడా ఉంది కదా. उस अनुभव को मन बुद्धि में कैरी करके हर कर्म में जा रहे हो क्या? మీరు ఆ అనుభవాన్ని మీ మనసు బుద్ధిలో ఉంచుకుని ప్రతి కర్మలోనూ మీరు అది ఎట్లా కంటిన్యూ చేస్తున్నారా, అనుభవం చేస్తున్నారా? कैरी करके जा रहे हो क्या? जैसे आपके पास मोबाइल है, मोबाइल लेकर जाते हो ना, ऐसी बाबा की शक्तियों को भी मन बुद्धि में धारणा करके जा रहे हो क्या? మీరు అలాగే బాబా యొక్క శక్తుల్ని మీ మనసు బుద్ధిలో ఉంచుకుని అది క్యారీ చేస్తూ మీరు అలా వెళ్తున్నారా? अभी ఇప్పుడు किस वैरायटी का ब्राह्मण बनना है? మీరు ఎలాంటి బ్రాహ్మణులుగా తయారవ్వాలి? आप तो नॉर्मल कर्म कर रहे हो, మీరైతే మామూలు కర్మలే చేస్తున్నారు. लेकिन కానీ मन बुद्धि में वो स्थिति की धारणा के कारण మనస్సు బుద్ధిలోని ఆ స్థితి యొక్క కారణంగా भगवान का प्रत्यक्षता होना चाहिए। భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగాలి. कपड़े द्वारा, बैड्ज द्वारा, पॉम्पलेट्स द्वारा, गिफ्ट द्वारा प्रत्यक्षता होना वो बात अलग है। మీరు వేసుకునే దుస్తుల ద్వారా, బ్యాడ్జ్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, వీటి ద్వారా ప్రత్యక్షత అవ్వడం అనేది వేరే విషయం. वहां आप भगवान का ज्ञान दे रहे हो, भगवान का प्रत्यक्षता नहीं हो रहा है। అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తున్నారు, మీరు భగవంతుడి ప్రత్యక్షత చేయటం లేదు. भगवान का प्रत्यक्षता क्या है? అయితే భగవంతుని యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? भगवान कौन है? భగవంతుడు అంటే ఎవరు? सप्त गुणों का सागर है। 7 గుణాల సాగర్. तो उस सप्त गुणों को आपको कैरी करना है, साथ में लेकर जाना चाहिए। అయితే మీరు ఆ సప్త గుణాల్ని మీతో పాటు క్యారీ చేసుకుంటూ మోసుకుంటూ వెళ్ళాలి. वो सप्त गुण कहाँ रहता है? సప్త గుణాలు ఎక్కడ ఉంటాయి? आत्मा में रहता है। ఆత్మలో ఉంటాయి. उसमें इतना गुण रहना चाहिए, ఆ ఆత్మలో ఎన్ని గుణాలు ఉండాలి అంటే वो शक्ति ఆ శక్తి आत्मा द्वारा, ఆత్మ ద్వారా, मन बुद्धि द्वारा, మనస్సు బుద్ధి ద్వారా, तन द्वारा, తనువు ద్వారా, वायुमंडल द्वारा, వాయుమండలం ద్వారా आपके संबंध संपर्क में आने वाले हर आत्मा को भगवान का प्रत्यक्षता निराकार रूप में अनुभव होना चाहिए। మీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి वो भगवान का सप्त गुणों का निराकार अनुभव होना चाहिए। భగవంతుని యొక్క సప్త గుణాల యొక్క నిరాకార అనుభవం జరగాలి. ये बाबा आज इस मुरली में कह रहे हैं। అదే ఈ బాబా ఈ రోజు మురళిలో మనకు చెప్తున్నారు. प्रत्यक्षता के लिए ప్రత్యక్షత అవ్వాలి అంటే గనుక
साधारणता में भी సాధారణంగా కూడా अलौकिकता में परिवर्तन कर అలౌకికతలోకి పరివర్తన చెంది दर्शनीय मूर्त बनो। మీరు దర్శనీయ మూర్తులుగా అవ్వండి. सिर्फ दर्शन देना है। ఓన్లీ మీరు దర్శనం ఇవ్వడం అంతే. टेम्पल में मूर्ति तो रहता है, గుడిలో అయితే ఒక మూర్తి ఉంటుంది. बहुत भक्त नहीं है तो उस मूर्ति के आगे नारियल फोड़ते हैं, पूजा करते हैं, यज्ञ करते हैं, सब कुछ करते हैं। చాలా మంది అక్కడ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొడతారు, లేకపోతే అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, అన్ని చేస్తారు. भगत कम है तो, ఆ భక్తులు తక్కువైతే కనుక, भगत ज्यादा है तो భక్తులు ఎక్కువయ్యారు అనుకోండి, तिरुपति तिम्मप्पा में क्या होता है, नारियल फोड़ना अलग जगह है, पूजा करना अलग जगह है, सिर्फ दर्शन, एक एक सेकंड में दर्शन बस। తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమవుతుంది, ఓన్లీ అక్కడ దర్శనమే జరుగుతుంది ఒక్క సెకండ్. ఎందుకంటే అక్కడ చాలా మంది భక్తులు ఉంటారు కాబట్టి కొబ్బరికాయ కొట్టాల్సిన ప్లేస్ వేరేగా ఉంటుంది, ఇక్కడ దర్శనం ప్లేస్ వేరేగా ఉంటుంది. तो सिर्फ आप उनको क्या करना है, दर्शन देना है बस, और कुछ भी नहीं। అలాగే మీరు కూడా వాళ్ళకి దర్శనం ఇవ్వడం అంతే, ఇంకేమి చేయకూడదు. दर्शन माना ऐसे शरीर को श्रृंगार करके दर्शन करना नहीं। ఇక్కడ దర్శనం ఇవ్వడం అంటే మీరు శరీరాన్ని బాగా అలంకరించుకుని దర్శనం ఇవ్వడం కాదు. राजयोग में मन बुद्धि द्वारा भगवान के साथ का जो अनुभव आपको हुआ है, రాజయోగంలో భగవంతునితో మీ మనసు బుద్ధికి ఏదైతే అనుభూతి జరిగిందో वही अनुभव उनको होना चाहिए। అలాంటి అనుభవమే వాళ్ళకి జరగాలి. वो कहाँ से निकलना है, అది ఎక్కడి నుంచి బయటికి రావాలి, शरीर द्वारा मन द्वारा निकलना है। అది శరీరం ద్వారా మనస్సు ద్వారా వెలువడాలి. अभी तक क्या हो रहा है, ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, अमृत वेले में योग पर बैठे हैं, नुमा शाम योग पर बैठे हैं, बट्टी में योग पर बैठते हैं, तो అమృత వేళ బట్టిలో కూర్చున్నాము, నుమాషాంలో బట్టిలో కూర్చున్నాము, లేకపోతే ఒక బట్టిలో యోగంలో కూర్చున్నాము, तब आपको मन तक वो अनुभव हो सकता है। అప్పుడు మీ మనస్సు వరకు ఆ అనుభవం మీకు జరుగుతుంది. लेकिन కానీ अभी कर्म करते रहना चाहिए और मन बुद्धि से बाबा के साथ जुड़े हुए रहना चाहिए। అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కర్మలు చేస్తూ ఉండాలి, అదే సమయంలో మీ మనసు బుద్ధి బాబాతో జోడింపబడి ఉండాలి. निरंतर बाबा के साथ मन बुद्धि जोड़कर रहना चाहिए। నిరంతరం మీ మనసు బుద్ధి భగవంతుడితో జోడింపబడి ఉండాలి. जैसे करते रहेंगे तो बाबा आपको प्रमोशन देता है। ఇలా చేస్తూ ఉంటే బాబా మీకు ప్రమోషన్ ఇస్తారు. तो आज बाप दादा అయితే ఈ రోజు బాప్దాదా अपने తమ चारों ओर के ब्राह्मण बच्चों के నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను मस्तक के बीच में నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకము మధ్యలో 3 भाग्य की तो बाप दादा అయితే బాప్దాదా बच्चों के పిల్లల యొక్క मस्तक में మస్తకము మధ్యలో 3 नक्षत्र स्टार को देख रहे हैं। 3 సితారల్ని చూస్తున్నారు. क्यों? ఎందుకు? आप भी रूहानी मिलिट्री हो ना। మీరందరూ ఆత్మిక మిలిటరీ కదా. जब मिलिट्री ट्रेनिंग के लिए जाते हैं, మిలిటరీ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు तुरंत आपको ड्रेस और पोजीशन नहीं देते हैं, వెంటనే మీకు డ్రెస్సు మరియు పొజిషన్ ఇవ్వరు. पहले ट्रेनिंग देते हैं, మొదట ట్రైనింగ్ ఇస్తారు, उसके बाद अपॉइंटमेंट मिलता है, దాని తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది, उसके बाद आपके अनुभव के आधार पर, దాని తర్వాత మీ అనుభవం ఆధారంగా, सीनियरिटी के आधार पर సీనియారిటీ ఆధారంగా आपको स्टार मिलता है। మీకు నక్షత్రాలు స్టార్స్ దొరుకుతాయి. 2 स्टार, 3 स्टार, 5 स्टार, 7 स्टार मिलता है। మీకు 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ లేకపోతే 7 స్టార్ దొరుకుతాయి. योग्यता के अनुसार। అదంతా ఎలాగా? యోగ్యత ఆధారంగా. आज बाप दादा ఈ రోజు బాప్దాదా मिलिट्री की कमांडर మిలిటరీ యొక్క కమాండరు अपने सोल्जर को देख रहे हैं, 3 स्टार वाले बच्चों को देख रहे हैं। తమ సైనికుల్ని మరియు 3 స్టార్లు ఉన్న పిల్లలను చూస్తున్నారు. हाँ ठीक है, तो 3 स्टार कौन सा है? అయితే ఆ 3 నక్షత్రాలు ఏంటి? पहला है जन्म का भाग्य का सितारा।
ఒకటి జన్మ యొక్క భాగ్యం యొక్క సితార. सिर्फ जन्म लेने से वो भाग्य नहीं मिलता है। ఓన్లీ జన్మ తీసేసుకుంటే ఆ భాగ్యం దొరకదు. तो जन्म किसने दिया? జన్మ ఎవరిచ్చారు? शिव बाबा ने दिया। శివ బాబా ఇచ్చారు. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? शिव बाबा के पास जितना भी जायदाद है उसके लिए मैं अधिकारी बन गया। శివబాబా దగ్గర ఎంత ఆస్తి ఉందో దాని అంతటికీ కూడా నేను అధికారులుగా అయ్యాను. कितना भी यूज करो, कितना भी दान करो, कोई पूछने वाला नहीं है। మీరు ఎంత ఉపయోగించుకున్నా ఎంత దానం చేసినా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. एक व्यक्ति बहुत धनवान के घर में जन्म लेता है, पिताजी का घर यूज करना, कार यूज करना, किसी का परमिशन लेना पड़ता है क्या उनको? ఒక వ్యక్తి ధనవంతుల ఇంట్లో పుట్టాడు అనుకోండి, అతను ఎంత వాళ్ళ తండ్రి యొక్క ధనాన్ని వాడుకోవచ్చు, కారు వాడుకోవచ్చు, ఎంత వాడుకున్నా ఎవరైనా అడుగుతారా? ఎవ్వరు అడగరు. तो जन्मते ही पिताजी का सारा जायदाद यूज करने को उनको परमिशन ऑटोमेटिकली मिल जाता है। ఎందుకంటే జన్మ తీసుకుంటేనే వాళ్ళ తండ్రి యొక్క ఆస్తిని అంతటి అనుభవించే హక్కు అతనికి వచ్చేస్తుంది. अभी बाबा का क्वेश्चन, అయితే ఇప్పుడు బాబా ఒక ప్రశ్న అడుగుతున్నారు. जन्म तो लिया, మీరు జన్మ అయితే తీసుకున్నారు, अनुभव भी किया, అనుభవం కూడా చేశారు, लेकिन सदा उस भाग्य को अनुभव कर रहे हो? అయితే సదా మీరు ఆ భాగ్యాన్ని అనుభవం చెందుతున్నారా? अपने पिता के घर में ही रहते हो या और किसी के घर में जाकर पहुंचते हो? మీ తండ్రి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారా లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? बाजू में रावण का भी घर है, वहां जाकर रहते हो? चेक करो ना। పక్కనే రావణుడి ఇల్లు ఉంది, అక్కడ కూడా వెళ్తున్నారా? చెక్ చేసుకోండి. रावण के पास क्या है? రావణుడి దగ్గర ఏమేమి ఉన్నాయి? काम, क्रोध, लोभ, मोह, अहंकार। కామ, క్రోధ, మోహ, అహంకారాలు ఉన్నాయి. ये आपके साथ में रहेगा तो ఇవన్నీ మీతో ఉంటే కనుక दुख, असफलता, चिंता, टेंशन, ये सभी आपके साथ में रहता है। దుఃఖము, చింత, అసఫలత అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. हाँ, राम के साथ में रहेंगे तो మీరు రాముడితో కలిసి ఉంటే కనుక शांति, सुख, आनंद, प्यार, ये सभी साथ में रहता है। శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ ఇవన్నీ దొరుకుతాయి. जब सीता राम और लक्ष्मण के साथ में थी, वो कैसे थी? శ్రీ సీత రాముడు మరియు లక్ష్మణుడితో ఉన్నప్పుడు ఎలా ఉండేది? बाबा कह रहे थे, బాబా చెప్తున్నారు, जब कर्म क्षेत्र पर जाते हो, మీరు కర్మక్షేత్రానికి వెళ్ళినప్పుడు मन बुद्धि में क्या लेकर जाते हो? మీ మనసు బుద్ధిలో ఏం తీసుకుని వెళ్తారు? बाप दादा का ये सप्त गुण लेकर जा रहे हो? బాప్దాదా యొక్క సప్తగుణాలనే తీసుకుని వెళ్తున్నారా? उनका ही जायदाद लेकर जा रहे हो? ఆ ఆస్తినే ఆయన ఆస్తినే తీసుకుని వెళ్తున్నారా? उसका फीलिंग आपको हर कर्म में हो रहा है? ఆ ఫీలింగ్ మీకు ప్రతి కర్మలోనూ జరుగుతుందా? अपने को चेक करो। మీ స్వయాన్ని చెక్ చేసుకోండి. आपको कितना श्रेष्ठ जन्म मिला है? మీకు ఎంత శ్రేష్టమైన జన్మ దొరికింది. इस जन्म से आप राजा बन सकते हो। ఈ జన్మతో మీరు రాజులుగా తయారవ్వచ్చు. तो चेक करो, वो जन्म का स्मृति रहता है क्या? మీరు చెక్ చేసుకోండి, ఈ జన్మ యొక్క స్మృతి ఉందా మీ దగ్గర లేదా? कोई एक बेटा है, प्राइम मिनिस्टर का बेटा है, तो उनको क्या स्मृति रहता है? मैं प्राइम मिनिस्टर का बेटा हूं करके स्मृति रहता है ना। ఎవరైనా ప్రధానమంత్రి యొక్క కొడుకు ఉన్నాడు అనుకోండి, అతనికి అనిపిస్తుంది కదా, నేను ఈ స్మృతి ఉంటుంది కదా, నేను ప్రధానమంత్రి యొక్క కొడుకుని అని చెప్పి. ऐसे ही అలాగే आपको बाप दादा का वो शिक्षा, उनका स्मृति रहता है। మీకు బాప్దాదా యొక్క ఆ శిక్షణ యొక్క స్మృతి ఉంటుందా లేదా? हाँ, अभी जन्म तो हुआ, ఇప్పుడు జన్మ అయితే అయిపోయింది, उसके बाद आपका संबंध आता है। దాని తర్వాత మీ సంబంధం వస్తుంది. लौकिक में माँ बाप भाई बहन ये सभी लोग आ जाते हैं ना, टीचर सभी आ जाते हैं। లౌకికల్లో అమ్మ నాన్న, సోదరులు, టీచర్స్ అందరూ వస్తారు కదా. यहाँ आपका किसके साथ संबंध है? ఇక్కడ మీకు ఎవరితో సంబంధం ఉంది? एक शिव बाबा के साथ। ఒక్క శివబాబాతోనే ఉంది. उसमें भी स्पेशली 3 संबंध। అందులోనూ స్పెషల్ గా 3 సంబంధాలు. एक है पिता का संबंध, ఒకటి తండ్రి సంబంధము,
दूसरा टीचर के रूप में, రెండవది టీచర్ రూపంలో సంబంధం ఉంది. तीसरा गुरु के रूप में। మూడవది ఏంటి? సద్గురు రూపంలో ఉంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. कर्म के समय पर కర్మ చేసే సమయంలో पिता का वर्षा का पालना का अनुभव होता है। మీకు తండ్రి యొక్క వారసత్వము ఆ पालना का अनुभव होता है। పాలన యొక్క అనుభూతి జరుగుతుందా? वो सप्त गुणों का बाबा का सहयोग का अनुभव होता है। ఆ సప్త గుణాల యొక్క బాబా యొక్క సహయోగం యొక్క అనుభవం జరుగుతుందా? दुनिया वाले तो कहते हैं भगवान हमारे साथ में है, అయితే ప్రపంచంలో వాళ్ళందరూ ఏమంటారు? భగవంతుడు మాతో ఉన్నాడు అని చెప్పి. लेकिन प्रैक्टिकली भगवान आपके साथ में है, ये अनुभव होता है। అయితే ప్రాక్టికల్ గా భగవంతుడు మాతోనే ఉన్నారు అన్న అనుభవం మీకు జరుగుతుందా? कब होना चाहिए? అది ఎప్పుడు జరగాలి? जो भी कर्म करो बाबा का सप्त गुणों का अनुभव आपको होना चाहिए। ఏ కర్మ చేసినా బాబా మీతోనే ఉన్నారు అన్న అనుభవం మీకు జరగాలి. हर स्टेप में परमात्मा का प्यार का पालना का अनुभव होना चाहिए। ప్రతి స్టెప్ లోనూ మీకు బాబా యొక్క పాలన యొక్క అనుభవం జరగాలి. थोड़ा सा भी गलत करते ही बच्चे ये ठीक नहीं है करके बाबा आपको डायरेक्शन देना चाहिए। ఎంత తప్పు, కొంచెం తప్పు జరిగినా సరే బాబా పిల్లలు ఇది సరికాదు అని చెప్పి బాబా దగ్గర నుంచి డైరెక్షన్ మీకు దొరకాలి. आपने कुछ अच्छा किया, बाबा कहता है बच्चे ठीक है अभी ठीक कर रहे हो, ऐसे आगे बढ़ो, ऐसे डायरेक्शन भी मिलना चाहिए। అయితే మీరు ఏదైనా మంచి పని చేశారు, కరెక్ట్ గా చేశారు అంటే పిల్లలు బాగా చేశారు, ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళండి అన్న డైరెక్షన్ మీకు దొరకాలి బాబా నుంచి. तो ऐसे हर कर्म में आपको एहसास हो रहा है। అలా ప్రతి కర్మలోనూ మీకు అనుభూతి తెలుస్తుందా? दूसरा है टीचर के संबंध में। రెండవది టీచర్ యొక్క సంబంధం. तो नॉलेज क्यों चाहिए? జ్ఞానము ఎందుకు కావాలి? नॉलेज इज सोर्स ऑफ इनकम। ఇక్కడ నాలెడ్జ్ సంపాదనకి కావాలి. నాలెడ్జ్ జ్ఞానం అనేది సంపాదనకి కావాలి. तो पहले छोटे बच्चों को प्यार और पालना मिलता है, మొదట చిన్న పిల్లలకి ప్రేమ మరియు పాలన దొరుకుతాయి. उसके बाद थोड़े बड़े होते ही वो पढ़ाई की तरफ जाना पड़ता है। దాని తర్వాత అతను కొంచెం పెద్ద అయిన వెంటనే చదువుకి వెళ్లాల్సి ఉంటుంది. तो सिर्फ पढ़ाई करते नहीं रहना चाहिए, पढ़ाई के आधार पर उनको कमाई भी करते रहना चाहिए। అయితే ఆ తర్వాత అతను ఓన్లీ చదువుతూనే ఉండకూడదు, ఆ చదువు ఆధారంగా సంపాదన కూడా సంపాదించాలి. तो जितना कमाई करते हो उसके आधार पर आपके जो रिचेस्टनेस माना जो धनवान स्थिति बढ़ जाता है। మీరు వాళ్ళు ఎంత సంపాదిస్తే దాని ప్రకారము వాళ్ళు ధనం పెరుగుతూ ఉంటుంది, ధనవంతులుగా అవుతూ ఉంటారు. तो हायर एजुकेशन हायर सैलरी। అయితే ఉన్నత విద్య, ఉన్నత శాలరీ. तो आपको ये एजुकेशन में क्या करना है? అయితే ఇక్కడ మీరు ఈ చదువులో మీరు ఏం చేయాలి? बाबा ने 3 कालों का आपको ज्ञान दिया है। బాబా మీకు 3 కాలాల యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. बाबा के बच्चे बनने के पहले आप क्या थे? బాబా పిల్లలుగా తయారవ్వక ముందు మీరు ఏమిటి? 2500 साल का लोन लेकर भगवान के आगे आए थे। 2500 సంవత్సరాల యొక్క లోన్ తీసుకుని మీరు భగవంతుడి దగ్గరికి వచ్చారు. उस लोन क्लियर करने के लिए कमाई का विधि विधान बाबा ने अभी आपको बताया है। ఆ లోను క్లియర్ చేసుకోవడానికి ఆ తర్వాత ఎలా సంపాదించుకోవాలో అన్నది భగవంతుడు మీకు ఆ విధిని చెప్పారు. अभी आप राजयोग कर रहे हो, ఇప్పుడు మీరు రాజయోగాన్ని చేస్తున్నారు. वो राजयोग द्वारा, ఆ రాజయోగం ద్వారా, तपस्या द्वारा, ఆ తపస్సు ద్వారా, सेवा द्वारा సేవ ద్వారా कितना आपका लोन अकाउंट क्लियर हो रहा है चेक करो। ఎంత మీ లోన్ అకౌంట్ క్లియర్ అవుతుందో మీరు చెక్ చేసుకోండి. आज जब कर्म क्षेत्र पर जाते हो, ఈ రోజు మీరు కర్మక్షేత్రానికి వెళ్ళినప్పుడు लोगों से कहते हो, మీరు జనాలందరితోని అంటారు, बाबा के साथ कहते हो, బాబాతో అంటారు, योगेश भाई से कहते हो, యోగేష్ భాయ్తో అంటారు, मेरे पति ठीक नहीं है, माँ बाप ठीक नहीं है, बच्चे ठीक नहीं। इसका मतलब क्या है? अभी तक आपने लोन अकाउंट क्लियर नहीं किया। నా భర్త సరిగా లేరు, మా అమ్మా నాన్నలు సరిగా లేరు, మా పిల్లలు సరిగా లేరు అని అన్నారు అంటే మీరు అక్కడ లోన్ అకౌంట్ ని క్లియర్ చేసుకోలేదని అర్థం. इसका मतलब దీని అర్థము ज्ञान का एप्लीकेशन नहीं किया। మీరు జ్ఞానం యొక్క అప్లికేషన్ చెయ్యలేదు. అక్కడ आपका नियर में रहने वाले आत्माओं का अकाउंट सेटल नहीं हुआ है। మీ దగ్గరలో ఉన్న వాళ్ళదే ఆత్మల యొక్క అకౌంటే సెటిల్ అవ్వలేదు మీకు.
दूसरों का सेवा करेंगे तभी तो आपको स्टार मिलेगा, खुद का ही कमाई नहीं है तो स्टार कहाँ से मिलेगा? రెండో వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరికైనా సేవ జరిగితే మీకు స్టార్ దొరుకుతుంది. మీరు మీకే స్వయానికే చేయలేదు. అప్పుడు మీకు స్టార్ ఎలా దొరుకుతుంది? हर रोज का कमाई आपका पेट भरने के लिए काफी नहीं हो रहा है, दूसरों को कहाँ से मिलता है? ప్రతిరోజు మన సంపాదించుకునే సంపాదన మీ కడుపు నింపుకోవడానికే సరిపోవటం లేదు. మీరు వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలరు? ये तो पास्ट काल माना भूतकाल का सिचुएशन है। ఇదంతా భూతకాలం యొక్క పరిస్థితి ఇది. అంటే అయిపోయిన పరిస్థితి అయిపోయింది. तो वर्तमान समय में मेरा जिंदगी कैसे रहना चाहिए? అయితే వర్తమాన సమయంలో నా జీవితం ఎలా ఉండాలి? जब हम बाबा के आगे है आए थे, जंक लगा हुआ आयरन बनकर कलयुग के अंतिम स्टेज में आए थे। మనము బాబా దగ్గరికి వచ్చినప్పుడు తుప్పు పట్టిన ఇనుములాగా వచ్చాం మనం. अभी मुझे क्या बनना है? ఇప్పుడు నేను ఎలా తయారవ్వాలి? डायमंड बनना है ना। వజ్రలా తయారవ్వాలి కదా. डायमंड रूप में वो जो धन मेरे पास रहना चाहिए ना। అక్కడ వజ్రంలాగా అంత సంపాదన నా దగ్గర ఉండాలి కదా ఇప్పుడు. तो डायमंड आपके पास है, उसको धर कर दुनिया की तरफ जाना चाहिए ना। అయితే వజ్రం మీ దగ్గర ఉంటే దాన్ని మీరు ధరించి ప్రపంచం వైపు వెళ్ళాలి కదా. स्थूल वज्र के बारे में बाबा नहीं कह रहे हैं, स्थूल डायमंड के बारे में नहीं कह रहे हैं, निराकार के बारे में बाबा कह रहे हैं। ఇక్కడ బాబా స్థూల వజ్రం గురించి చెప్పటం లేదు, నిరాకార వజ్రం గురించి చెప్తున్నారు. जो डायमंड के ऊपर जो भी रोशनी गिरता है ना, बहुत अच्छा रिफ्लेक्ट होता है। ఈ వజ్రం మీద ఏదైనా ప్రకాశం పడితే గనక అది ప్రతిబింబిస్తుంది. ऐसी बाबा का शक्ति आपके ऊपर गिरते ही वो रिफ्लेक्ट होना चाहिए और लोगों को प्रत्यक्ष होना चाहिए। అలాగే బాబా యొక్క శక్తి మీ మీద పడినప్పుడు అది మళ్ళీ ప్రపంచం వైపుకే, విశ్వం వైపుకే అది ప్రతిబింబించాలి. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి अभी तक आपका लेवल क्या है। ఇప్పటి వరకు మీ లెవెల్ ఎలా ఉందో. आयरन है, कॉपर है, सिल्वर है, गोल्ड है कि डायमंड है? ఇనుపగా ఉందా, లేకపోతే రాగిలా ఉందా, లేకపోతే వెండిగా ఉందా, బంగారం కింద ఉందా, లేకపోతే వజ్రం కింద ఉందా, చెక్ చేసుకోండి. वो सभी साधन मुथूट फाइनेंस में रखा है कि पहन के लिए कर्म में जा रहे हो? అవన్నీ కూడా ముత్తు ఫైనాన్స్ లో పెట్టి ఉంచారా, లేకపోతే మీరు ధరించి వెళ్తున్నారా? बच्चे चिंता मत करना, कोई चोरी नहीं करेंगे, कोई टैक्स नहीं लगाएंगे। పిల్లలు మీరు ఏం చిత్త చెందద్దు, ఇవి ఎవ్వరు దొంగలించలేరు, అలాగే ట్యాక్స్ కూడా వేయలేరు. क्योंकि ये निराकार रूप में है। ఎందుకంటే ఇవన్నీ నిరాకార రూపంలో ఉన్నాయి కదా. आपको नशा है, मैंने डायमंड पहना, इतना खुशी है जिंदगी में। మీకు నశ ఉందా, అంత సంతోషం ఉందా మీ జీవితంలో? हाँ, कभी कभी से स्पेशल सेवा रहता है, वो नशा रहता है। అప్పుడప్పుడు స్పెషల్ సేవ ఉంటుంది, ఆ నశ కూడా ఉంటుంది. लेकिन हर कर्म में सहज साधारण कर्म करते हुए भी ये स्थिति रहता है क्या? అయితే మామూలుగా ప్రతి కర్మలోనూ ఇట్లాంటి స్థితిలోనే ఉండగలుగుతున్నారా? भविष्य को तो देखो, భవిష్యత్తుని చూడండి. सतयुग त्रेतायुग में जाना है, సత్యయుగము త్రేతాయుగంలోకి వెళ్ళాలి, राजा बनना है, రాజుగా తయారవ్వాలి, आराम से बैठकर खाना है। ఆరాంగా కూర్చుని తినగలగాలి. तो उसके लिए कमाई कब करना है? అయితే ఈ అంతటికీ కూడా సంపాదన ఎప్పుడు సంపాదించుకోవాలి? अभी करना है ना। ఇప్పుడే కదా చెయ్యాలి. कमाई करना माना क्या है? సంపాదన సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి? भगवान के पास जो जायदाद है सभी को बांटते जाना, बांटते जाना। భగవంతుడి దగ్గర ఏదైతే సంపాదన ఆస్తి ఉందో అది అందరికీ కూడా పంచిపెడుతూ వెళ్ళండి. कब बांटना है? ఎప్పుడు పంచిపెట్టాలి? सिर्फ अमृत वेले में और नुमा शाम में? ఓన్లీ అమృత వేళ మరియు నిమాషంలోనేనా వీరి ఇది పంచిపెట్టాలి? उन अमृत वेले में भी रात 15 मिनट में? లేకపోతే ఉదయం అమృత వేళలో, లేకపోతే రాత్రి 15 నిమిషాలే? नहीं, अमृत वेला में लास्ट जो 15 मिनट होता है ना, उस समय भाग भाग कर आना। లేకపోతే ఉదయం అమృత వేళ జరిగినప్పుడు లాస్ట్ 15 నిమిషాలు పరిగెట్టుకుని వస్తారు ఆ యోగానికి. नहीं तो अमृत वेले से मुझे कुछ नहीं लेना देना करके बेडशीट पहनकर सो जाना। లేకపోతే అమృత వేళ నాకు అమృత వేళతో పని లేదు అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకోవడం. तो ऐसे करेंगे तो हिसाब किताब कैसे बनेगा? అయితే ఇలా చేస్తే గనక మీ లెక్కాచారాలన్నీ ఎలా తీరుతాయి? तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. शिक्षक के रूप में आपका एजुकेशन का लेवल अनुभव इंप्रूवमेंट्स हो रहा है। శిక్షకుడి రూపంలో మీ అనుభవము, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందా? भाग्य बन रहा है। ఈ భాగ్యం తయారవుతుందా?
कैसे पता चलेगा? ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? हर कर्म में पद्मों का कमाई, लाइटनेस, खुशी हो रहा है, समझ लो आप ठीक रास्ते पर हो। ఆ ప్రతి हर कर्म में आपको पद्मों का कमाई हो रहा है, अंदर से लाइटनेस हो रहा है, तो समझ लो आपको टीचर के संबंध में ठीक है। మీకు ప్రతి కర్మలోనూ తేలికతనం కనిపిస్తుందా? మరియు పద్మాల గుణాల యొక్క రెట్టింపులో సేవ अनुभव हो रहा है। అనుభవం జరుగుతుందా చెక్ చేసుకోండి. उसके बाद हर कदम में सहज रूप में सफलता मिलता है। దాని తర్వాత ప్రతి అడుగులోనూ సహజ सफलता मिलता है, సఫలత దొరుకుతుందా? भले लौकिक में हो, अलौकिक में हो। లౌకికుల్లో అవ్వచ్చు, అలౌకికుల్లో అవ్వచ్చు, మీకు సఫలత దొరుకుతుందా లేదా? पुरुषार्थ में हो, सेवा में हो। పురుషార్థంలో అవ్వచ్చు, సేవలో అవ్వచ్చు. योग में बाबा का ध्यान समझने का बात हो। యోగంలో బాబా యొక్క జ్ఞానము విషయములు అర్థం చేసుకోవడంలోను. बाबा ने कहते ही उस स्थिति में स्थित होना, इस बात में भी। బాబా చెప్తూనే మనం ఆ స్థితిలో అవ్వడము, ఆ విషయాల్లోకి స్థితిలో అవ్వడము. वो सभी आपको सहज हो रहा है। అన్ని కూడా మీకు సహజంగా జరుగుతున్నాయా? चेक करो। చెక్ చేసుకోండి. साथ में हर रोज बाबा का वरदान मिल रहा है। దాంతో పాటు మీకు ప్రతిరోజు బాబా యొక్క వరదానం దొరుకుతుందా? चेक करो। చెక్ చేసుకోండి. तीसरा है सदगुरु के रूप। మూడవది సద్గురువు రూపంలో. सदगुरु से क्या मिलता है? సద్గురువు నుంచి మనకి ఏం దొరుకుతుంది? हर कर्म में श्रीमत मिलता है। ప్రతి కర్మలోనూ మనకి శ్రీమతం దొరుకుతుంది. हर कर्म में बाबा से पूछ रहे हो, बाबा क्या करूं, करूं या ना करूं, कैसे करूं, पूछ रहे हो। ప్రతి కర్మ చేసేటప్పుడు మీరు బాబా నుంచి బాబా ఎలా చేయను అని అడుగుతున్నారా? बाबा जैसे कहता है वैसे कर रहे हो। బాబా ఎలా చెప్తున్నారో మీరు అలా చేస్తున్నారా? आपको जैसे चाहिए वैसे कर रहे हो, या बाबा जैसे चाहता है ऐसे कर रहे हो। మీకు ఎలా కావాలో అలా చేస్తున్నారా? లేకపోతే బాబాకి ఎలా కావాలో అలా చేస్తున్నారా? बाबा से कहकर कर रहे हो या बाबा से करवा रहे हो। బాబాతో చెప్పి మీరు చేస్తున్నారా? లేకపోతే బాబా చేత చేయించుతున్నారా? बाबा के साथ सहयोग लेकर कर रहे हो, साथ में रखकर कर रहे हो। బాబాతో బాబా దగ్గర నుంచి సహయోగం తీసుకుని చేస్తున్నారా? లేకపోతే బాబాతో కలిసే చేస్తున్నారా? वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా भगवान का प्रत्यक्षता होना है, तो భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగాలి అంటే కనుక वहां सिर्फ बाबा ही रहना चाहिए, आप नहीं रहना चाहिए। అక్కడ బాబాయే ఉండాలి, మీరు ఉండకూడదు. प्रत्यक्षता कब होना है? ప్రత్యక్షత ఎప్పుడు జరగాలి? आप स्टेज पर बैठकर प्रत्यक्षता नहीं, మీరు స్టేజ్ మీద కూర్చుని ప్రత్యక్షత చేయడం కాదు. भले आप झाड़ू लगा रहे हो, पोछा लगा रहे हो, वेजिटेबल मार्केट में हो, उसी समय पर उस स्थिति का अनुभव आपको होना चाहिए। మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు, వెజిటబుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు, మీరు లేకపోతే ఇల్లు తొడుస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ స్థితి మీలో ఉండాలి. जैसे आपने व्हाइट कपड़ा पहना है, ओम शांति का बैज पहना है, अब जो भी कर्म करो लोग आपको बीके के रूप में ही देखते हैं ना। అది ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక వైట్ తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, బ్యాడ్జ్ పెట్టుకున్నారు, మీరు ఏ పని చేసినా మిమ్మల్ని జనాలందరూ గుర్తుపడతారు కదా బాబా బీకేసు అని చెప్పి. लेकिन याद रखना, మీరు గుర్తు పెట్టుకోండి, वो व्हाइट कपड़ा पहनकर बैज पहनकर आपने किसी से झगड़ा कर रहे हैं, लोग देखा तो क्या होता है। అలాగే మీరు ఈ తెల్లని వస్త్రాలు వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకుని మీరు వేరే వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? बाबा का नाम बदनाम होता है। ఇక్కడ బాబా యొక్క ప్రతిష్ట పోతుంది, అప్రతిష్ట వస్తుంది బాబాకి. इससे भगवान के प्रत्यक्षता के बदले भगवान से आप शाप लेने का चांसेस रहता है। ఇక్కడ భగవంతుడి దగ్గర నుంచి ప్రత్యక్షత తీసుకునే బదులు శాపం వస్తుంది మీకు. भगवान तो शाप नहीं देता है, लेकिन अपने कर्मों द्वारा ऐसे हालत होने का चांसेस है। భగవంతుడు ఏమి శాపం ఇవ్వరు, కానీ మన కర్మల ద్వారా మనకి ఈ ఫలితం వస్తుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर कर्म में सदगुरु के रूप में आप बाबा से श्रीमत ले रहे हो। ప్రతి కర్మలోనూ మీరు సద్గురు రూపంలో, బాబాని సద్గురు రూపంలో ఉంచి మీరు శ్రీమతాన్ని తీసుకుంటున్నారా? मुरली द्वारा हो, अपने अनुभव द्वारा हो, या निमित्त आत्मा द्वारा हो, श्रीमत ले रहे हो। మురళి ద్వారా గాని, లేకపోతే నిమిత్త ఆత్మల ద్వారా గాని, లేకపోతే అనుభవం ద్వారా గాని మీరు శ్రీమతాన్ని తీసుకుంటున్నారా? बाबा के साथ इतना अच्छा जिगरी प्यार है। బాబాతో అంత చాలా ప్రేమ ఉందా?
मेरा बाबा कहते ही बाबा जी हुजूर करके हाजिर होता है। మీరు మేరా బాబా, నా బాబా అంటేనే వెంటనే బాబా జీ హుజూర్ అని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారా? क्वेश्चन पूछते ही पट से बाबा से आंसर मिलता है। మీరు ప్రశ్న అడుగుతూనే వెంటనే మీకు ఆన్సర్ దొరుకుతుందా? बाबा मेरे साथ में है ऐसा एहसास होता है। ఏ బాబా నాతో ఉన్నారు అన్న అనుభూతి జరుగుతుందా మీకు? तो चेक करो। చెక్ చేసుకోండి. नेक्स्ट बाबा कहता है నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, तीसरा स्टार है 3వ నక్షత్రం ఏంటి అంటే सर्व प्राप्तियां। సర్వ ప్రాప్తులు. इतना आपके पास धन है, दुआ है, जमा का खाता है, तो ఎంత ఆ, इतना आपके पास सेवा का फल, जमा का खाता, दुआ है, तो మీ దగ్గర సేవ యొక్క ఫలితము లేకపోతే ఆశీర్వాదాలు లేకపోతే జమా ఖాతాలు ఎంత ఉన్నాయో उतना आपके पास सर्व प्राप्तियां रहते हैं ना। అంతా మీ దగ్గర సర్వప్రాప్తులు ఉంటాయి కదా. जिनके पास धन है उनके पास सारे साधन रहता है। మీ దగ్గర आपके जिनके पास धन रहता है उनके पास सारे साधन रहते हैं। ఎవరైతే ధనం ఉందో వాళ్ళ దగ్గర అన్ని సాధనాలు ఉంటాయి. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి. स्थूल में और सूक्ष्म में స్థూలంలోను మరియు సూక్ష్మంలోను आपको सब कुछ मिला है। మీకు అన్ని దొరుకుతున్నాయా? इसका मतलब ये नहीं है स्थूल में दुनिया में नया नया साधन है वो आपके पास है, ऐसा नहीं है। దాని అర్థమేమి ఇది కాదు, స్థూలంలో ఏవేమైతే సాధనాలు ఉన్నాయో అవన్నీ మీ దగ్గర ఉండాలి అని కాదు. जिंदगी जीने के लिए जो चाहिए वो आपको मिलता है। మీరు జీవితాన్ని జీవించడానికి ఏమేం కావాలో అవన్నీ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. हेल्थ, वेल्थ एंड हैप्पीनेस। ఆరోగ్యము, ధనము మరియు సంతోషము. हाँ, भले आपके पास बहुत धन नहीं है तो भी शरीर में कोई बीमारी नहीं रहता है, बहुत खुश रहते हो। మీ దగ్గర ఎక్కువ ధనం ఉండకపోవచ్చు కానీ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. हाँ, मन में भी कोई चिंता नहीं, कोई टेंशन नहीं, मस्त फकीर के रूप में रहते हो। మనసులో కూడా ఏమి చింత ఉండదు, చాలా ఆనందంతో ఫకీర్ రూపంలో ఉంటారు. गायन है ఇలా గాయనం ఉంది. अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में। బ్రాహ్మణుల యొక్క ఖజానాలో అప్రాప్తి అన్నది ఏ వస్తువు వల్ల అప్రాప్తి అన్నది ఉండదు. जो ब्राह्मण फेमस रहता है ना ఎవరైతే బ్రాహ్మణులు చాలా పేరు ఉన్న వాళ్ళు ఉంటే కనుక उनको हर रोज पूजा रहता है, వాళ్ళకి ప్రతిరోజు పూజ ఉంటుంది. उनको हर रोज स्पेशल भोजन ही रहता है। వాళ్ళకి ప్రతిరోజు స్పెషల్ గా భోజనం దొరుకుతుంది. ड्राई फ्रूट्स, फ्रूट्स, नारियल, चावल, गिफ्ट, कपड़ा, धन सब मिलता ही रहता है। వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లేకపోతే గిఫ్ట్ లేకపోతే చాలా బట్టలు అలా అన్ని వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి. उनके पास इतना रहता है घर में लेकर आके बाकी सभी लोगों को, परिवार वालों को दान करता है। వాళ్ళ దగ్గర ఎంత వచ్చేస్తాయి అంటే వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పరివారంలో వాళ్ళకి విధానం చేస్తూ ఉంటారు. लेकिन याद रखना అది గుర్తు పెట్టుకోండి, हर दिन ज्यादा ब्राह्मण का कर्तव्य निभा रहे हो। ప్రతిరోజు మీరు బ్రాహ్మణుల యొక్క కర్తవ్యాన్ని ఎక్కువగా నిభాయిస్తున్నారా? सभी लोगों को दे रहे हो అందరికీ ఇస్తున్నారా? या सिर्फ मुझे चाहिए करके भगवान से मांग रहे हो। లేకపోతే నాకే కావాలి అని చెప్పి భగవంతుడి నుంచి అడుగుతున్నారా? ये जो पोस्ट है ఈ పోస్ట్ ఏదైతే ఉందో सभी लोगों को नहीं मिलता है। అది అందరికీ దొరకదు. कोटों में कोई, कोई में कोई को मिलता है। కోట్లలో కొంతమందికి, మళ్ళీ ఆ కొంతమందిలో కొంతమందికే దొరుకుతుంది ఈ పోస్ట్. बाबा के पास బాబా దగ్గర नंबरवार बच्चे तो बहुत हैं। నెంబర్ వారి పిల్లలైతే చాలా మంది ఉన్నారు. बाबा के पास कौन चाहिए? కానీ బాబాకి ఎవరు కావాలి? नंबर 1 चाहिए। నెంబర్ 1 కావాలి. तो चेक करो आप नंबर 1 हो या नंबरवार हो। కాబట్టి చెక్ చేసుకోండి, మీరు నెంబర్ 1 లేకపోతే నెంబర్ వారి పిల్లల. तो बाप दादा ने అయితే బాబ్ దాదా सभी लोगों को అందరికీ కూడా तीनों स्टार दिया है। 3 స్టార్స్ ఇచ్చారు. लेकिन कितना लोग पहन कर जा रहे बाबा चेक कर रहे थे। కానీ ఎంత మంది దాన్ని ధరించి వెళ్తున్నారు అన్నది బాబా చెక్ చేస్తున్నారు. कितना योग्यता धारणा की है ये चेक कर रहे थे। ఎంత యోగ్యత ధారణ చేశారు అన్నది కూడా చెక్ చేస్తున్నారు. जब पुलिस लोग ड्यूटी में रहते तभी तो स्टार पहनकर जाते हैं। పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడే కదా ఆ నక్షత్రాలు ధరించి వెళ్తారు. ऐसे जब कर्म क्षेत्र में जाते हो ये सभी आप धारणा किया है, चेक करो।
అలాగే మీరు కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మీరు ధారణ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. तो बाबा ने रिजल्ट्स भी देखा। అయితే బాబా రిజల్ట్ కూడా చూసారు. रिजल्ट्स में क्या देखा? రిజల్ట్స్ లో ఏం చూసారు? जब बच्चे योग पर बैठते हैं, పిల్లలు యోగం చేయడానికి కూర్చున్నప్పుడు कभी कभी स्पेशल ईश्वरीय कार्य में बैठते हैं, అప్పుడప్పుడు స్పెషల్ గా ఈశ్వరీయ కార్యం చేయడానికి కూర్చున్నప్పుడు बाप दादा का साथ का अनुभव बच्चों को होता है। బాప్దాదా తోడుగా ఉన్నారు అన్న అనుభవం పిల్లలకి అవుతుంది. मन तक रहता है, మనస్సు వరకు ఉంటుంది. लेकिन కానీ मुख तक, चलन तक नहीं रहता है। ఆ మొహం వరకు మరియు నడవడిక వరకు తెలియదు. कर्म क्षेत्र तक नहीं रहता है। అక్కడ కర్మక్షేత్రం వరకు ఉండదు. जब हम बाबा के घर में रहते हैं, बाबा बाबा करके बाबा से कनेक्ट रहते हैं। అయితే మనము బాబా యొక్క ఇంట్లో ఉన్నప్పుడు బాబా బాబా అంటూ బాబాతో కనెక్ట్ అయి ఉంటాం. घर में आते किसके साथ कनेक्ट होते हैं? ఇంటికి వచ్చిన వెంటనే ఎవరితో కనెక్ట్ అవుతాము? तन के साथ, पति के साथ, बच्चों के साथ कनेक्ट होते हैं। తనువుతోనూ పిల్లలతోనూ భర్తతోనూ కనెక్ట్ అయిపోతాం. क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? बाबा से मन बुद्धि कट। బాబా దగ్గర నుంచి మనసు బుద్ధి కట్ అయిపోతాయి. रिजल्ट्स क्या होता है? అప్పుడు రిజల్ట్స్ ఏమవుతుంది? शांति, सुख, आनंद फ्लो होना बंद हो जाता है ना, శాంతి, సుఖము, ఆనందము ఫ్లో అవ్వడము బంద్ అయిపోతాయి. तो स्थिति डाउन हो जाता है। అప్పుడు స్థితి డౌన్ అయిపోతుంది. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారు? हर कर्म करते हुए भी ప్రతి కర్మ చేస్తూ కూడా ये अलौकिक स्थिति के साथ सदा कनेक्ट रहना। ఈ అలౌకిక స్థితితో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండండి. तो इसके लिए आपको कुछ कहना नहीं है। అయితే దాని గురించి మీకు ఏదో చెప్పాలన్నది అవసరం ఉండదు. आपके चेहरे द्वारा, ఈ ముఖము ద్వారా, चलन द्वारा, ఈ నడవడిక ద్వారా, बातों द्वारा, ఈ మాటల ద్వారా, संकल्प द्वारा ఈ సంకల్పాల ద్వారా फर्स्ट आपको ये फीलिंग होना चाहिए कि एनर्जी आपके द्वारा बाहर जा रहा है। మొదట మీకు ఈ ఫీలింగ్ ఉండాలి, ఎనర్జీ, మీ శక్తి మీ దగ్గర నుంచి ఫ్లో అవుతుంది బయటికి అని. घर से बाहर निकलते हो, ఇంటి నుంచి బయటికి వస్తారు, शरीर को सेंट स्प्रे करते हो, तो पहले स्मेल किसको आता है? శరీరానికి సెంట్ స్ప్రే చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మొదట ఆ సువాసన ఎవరికి వస్తుంది? पहले आपको आता है, उसके बाद आपके संबंध संपर्क में जो आते हैं उनको आता है ना। మొదట మీకే తెలుస్తుంది, తర్వాత మీ సంబంధ సంపర్కాల్లోకి ఎవరు వస్తారో వాళ్ళకి తెలుస్తుంది కదా. उसके बदले में దాని బదులు खराब हुआ वेजिटेबल का खराब वेजिटेबल लेकर बदबू का एक बैग लेकर जाएंगे तो क्या होगा? దాని బదులు మీరు కుళ్ళిపోయిన ఆ కూరగాయలు ఒక బ్యాగ్ లో పెట్టి అది తీసుకుని వెళ్తుంటే మీకు ఎలా తెలుస్తుంది? तो उसका अनुभव आपको भी होगा, लोगों को भी होगा ना। ఆ అనుభవం మీకు జరుగుతుంది, తర్వాత మీతో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ऐसे बदबू आपके पास में है तो लोग आपके सामने आएंगे, आपके पास आएंगे, आपके साथ रिश्ता निभाएंगे क्या? అయితే ఇలా మీ దగ్గర దుర్వాసన ఉన్నప్పుడు జనం అందరూ మీ దగ్గరికి వస్తారా? మీతో సంబంధం పెట్టుకుంటారా? एक बात याद रखना, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, जहां भी आप जाते हो, ఎక్కడికి మీరు వెళ్ళినా సరే तन के ऊपर आपने जो धारणा की है తనువు మీద మీరు ఏదైతే ధారణ చేసుకుని వెళ్ళారో वो भी लोग देखते हैं। అది కూడా జనం అంతా చూస్తారు. मन बुद्धि से आपने जो धारणा की है మనసు బుద్ధి ద్వారా మీరు ఏదైతే ధారణ చేశారో वो भी लोगों को अनुभव होता है। అది కూడా జనం అందరికీ అనుభవం జరుగుతుంది. अभी अकाउंट सेटलमेंट करना है ना, అయితే ఇప్పుడు మనము అకౌంట్ సెటిల్ చేయాలి కదా, भगवान का प्रत्यक्षता करना है ना, భగవంతుని యొక్క ప్రత్యక్షత చెయ్యాలి కదా. तो क्या करना है? అయితే ఏం చేయాలి? हर कर्म में बाबा का शक्ति फ्लो होने का एहसास हो रहा है। ప్రతి కర్మలోనూ భగవంతుని యొక్క శక్తి ఫ్లో అవుతున్నది అన్న అనుభవం ఉందా? चेक करो। చెక్ చేసుకోండి. तो प्रैक्टिकल लाइफ में चेक करना, కాబట్టి మీరు ప్రాక్టికల్ లైఫ్ లో చెక్ చేయండి. कहाँ भी हो ఎక్కడ ఉన్నా సరే మీరు ये स्थिति निरंतर होते रहना चाहिए। ఈ స్థితి నిరంతరము ఉండాలి. लौकिक और अलौकिक अलग अलग नहीं है। లౌకికము మరియు అలౌకికము వేరే వేరే కాదు. जब आप लौकिक में रहते हो तो भी ये लौकिकता अलौकिकता का स्थिति निरंतर रहना चाहिए। మీరు లౌకికంలో ఉన్నా సరే అలౌకికత యొక్క స్థితి నిరంతరము ఉండాలి. लेकिन भाषण करना नहीं। కానీ అక్కడ భాషణం చేయడం కాదు. भाषण में तीर लग जाता है लेकिन अनुभव होना मुश्किल है। భాషణ చేస్తున్నప్పుడు బాణం తగలచ్చు, కానీ అనుభవము జరగదు. यहाँ भाषण करने का जरूरत ही नहीं है।
అయితే ఇక్కడ భాషణ చేయాల్సిన అవసరమే లేదు. ये कोई भी कर सकता है। అది ఎవరైనా చేయగలరు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. ऐसे प्रत्यक्षता हो रहा है? అలా ప్రత్యక్షత జరుగుతుందా? ज्यादा तक नहीं हो रहा है। ఎక్కువ ఎక్కువ అవ్వటం లేదు. क्यों? ఎందుకు? बाप और बच्चों के बीच में मैं और मेरा आ रहा है। ఆ తండ్రికి మరియు పిల్లలకి మధ్యలో నేను మరియు నాది అన్నది వచ్చేస్తుంది. मैंने सोचा, मेरा प्लान है, मेरा संकल्प है, मैं किरणें दे रहा हूं, मैं आ रहा है। నేనే ఆలోచించాను, నేనే ఇస్తున్నాను, నేనే కిరణాలను ఇస్తున్నాను, నేనే చెప్పాను ఇది. ఇలా నేను అన్నది వచ్చేస్తుంది. क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? एक पानी है, నీళ్లున్నాయి. पानी में आपने शुगर ऐड किया तो शुगर का गुण भी उसमें आ जाएगा ना, जो पीता है। ఆ నీళ్ళల్లోని మీరు పంచదారని యాడ్ చేశారు అనుకోండి, అది తాగే వాళ్ళకి ఆ పంచదార రుచి కూడా తెలుస్తుంది కదా. तो आज बाबा के साथ आप भी हो, आपका जो गुण है या दुर्गुण है वो भी मिक्स होकर लोगों को पहुंच रहा है ना। అయితే ఇప్పుడు బాబాతో మీరు ఉన్నప్పుడు మీ మీ యొక్క ఈ దుర్గుణాలు గాని దుర్గుణాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా జనం దగ్గరికి వెళ్ళి చేరుతున్నాయి కదా. यहाँ सिर्फ भगवान का प्रत्यक्षता होना चाहिए, आपका नहीं। ఇక్కడ ఓన్లీ భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగాలి, మీ ప్రత్యక్షత కాదు. इसीलिए वहां बाबा को बिठाओ అందువల్ల మీరు కూర్చోబెట్టండి. और हर कर्म बाबा कर रहा है ऐसे प्रैक्टिस करो। ప్రతి కర్మ బాబాయే చేయిస్తున్నారు అన్న ప్రాక్టీస్ చేయండి. कमांडर बनना, కమాండర్ గా తయారవ్వండి. अपनी स्थिति बनाने में कमांडर बनना, మీ స్థితి తయారు చేసుకోవడం మీరు కమాండర్ గా తయారవ్వండి. दूसरों को ऑर्डर देने में कमांडर नहीं। వేరే వాళ్ళకి కమాండర్ కింద తయారవ్వద్దు. तो पहले मैं, ये बात आना चाहिए। మొదట నేను. तो अभी प्रत्यक्षता का प्लान है। అయితే ఇప్పటి వరకు ప్లాన్ ఉంది. अभी प्रत्यक्षता करने का प्लान क्या है? అయితే ఇప్పుడు చేయడానికి ప్లాన్ ఏంటి? तो बाबा कहते हैं, బాబా అంటున్నారు, भगवान का प्रत्यक्षता करने का समय अलग नहीं है। భక్తుల యొక్క भगवान का प्रत्यक्षता करने का समय अलग नहीं है। భగవంతుని యొక్క ప్రత్యక్షత జరిగే సమయం వేరే ఏమీ కాదు. कर्म के समय में ही वो अनुभव आपको होना चाहिए। కర్మలు చేసే సమయంలోనే మీకు అనుభవం జరగాలి. बाबा ने रिजल्ट्स में देखा, కూడా చూసారు, बच्चों के पास बहुत शक्तियां हैं। పిల్లల దగ్గర बच्चों के पास बहुत शक्तियां हैं, పిల్లల దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, स्टॉक भी है। స్టాక్ కూడా ఉంది. लेकिन जब कर्म क्षेत्र में आते ही बच्चे भूल जाते हैं। అయితే అది కర్మక్షేత్రంలోకి వస్తూనే పిల్లలు మర్చిపోతారు. अभी भूलना नहीं। ఇప్పుడు ఎప్పుడు మర్చిపోకూడదు. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, बाबा की आशाओं को पूर्ण करने वाले सितारे हो ना। మీరు బాబా యొక్క ఆశలని పూర్తి చేసే సితారలు కదా. हर सेकंड आपको परिवर्तन का एहसास होना चाहिए। ప్రతి సెకను మీరు పరివర్తన చెందిన ఆ అనుభూతి మీకు కలగాలి. आप में भी परिवर्तन, आपके संबंध संपर्क में रहने वाले आत्माओं में भी परिवर्तन। మీలోనూ పరివర్తన మరియు మీతో ఉన్న సంబంధ సంపర్కాల్లో ఉన్న ఆత్మలందరిలోనూ పరివర్తన జరగాలి. हर सेकंड आपकी स्थिति में परिवर्तन, नेक्स्ट लेवल में जाना चाहिए। ప్రతి సెకను మీ స్థితిలోని పరివర్తన జరగాలి, నెక్స్ట్ లెవెల్ కి నెక్స్ట్ స్థానంలోకి వెళ్ళాలి. मुझे बदलना है, ये सदा याद रखना। నేనే మారాలి అన్నది ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న बहुत बहुत भाग्यवान आत्माओं को, చాలా చాలా భాగ్యవంతులైన పిల్లలకు सारे विश्व के बीच में, మొత్తం విశ్వం అంతటిలోనూ कोटों में कोई, कोई में भी कोई, ఒట్టలో కొంతమంది, కొద్ది మందిలో కూడా కొద్ది మంది विशेष आत्माओं को ఆయన విశేష ఆత్మలకు सदा సదా अपने चलन और चेहरे द्वारा తమ నడవడిక మరియు ముఖము ద్వారా बाप दादा को प्रत्यक्ष करने वाले బాప్దాదాను ప్రత్యక్షం చేసే विशेष बच्चों को, విశేషమైన పిల్లలకు, जैसे आप गहने प्रत्यक्ष करना है तो पहनते हो ना। ఎలా అంటే మీరు నగలు చూపించాలి అంటే గనక ప్రత్యక్షం చేయాలంటే దాన్ని ధరిస్తారు కదా. अपने बच्चों को प्रत्यक्ष करना है तो लेकर जाते हो, देखो ये मेरा मेरा बेटा है करके लेकर जाते हो ना। మీ పిల్లల్ని ప్రత్యక్షం చేయాలి అంటే మీ పిల్లల్ని తీసుకుని వెళ్తారు కదా, వీళ్ళు నా పిల్లలు అని చెప్పి. ऐसे बाप दादा को भी लेकर जाना और उनको आगे रखना।
అలా బాప్దాదాని కూడా మీతో తీసుకువెళ్ళాలి, వాళ్ళ ముందు ఉంచాలి. आपको कहने का जरूरत नहीं, आप पहनेंगे तो ऑटोमेटिकली प्रत्यक्ष हो जाएगा। మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ధరిస్తే వెంటనే ఆటోమేటిక్‌గా ప్రత్యక్షత జరిగిపోతుంది. लेकिन आपको पता रहना चाहिए कि मैंने पहना है करके। కానీ మీకు తెలిసి ఉండాలి నేను ధరించాను అని. कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది? सप्तगुण बाहर जा रहा है, वही अनुभव। సప్తగుణాలు బయటికి వెళ్తున్నాయి, అదే అనుభవం. सदा సదా सहयोग और स्नेह के बंधन में रहने वाले సదా సహయోగం మరియు స్నేహము అనే బంధములో ఉండే स्नेह आत्माओं को స్నేహ ఆత్మలకు सदा సదా ब्रह्मा बाप समान బ్రహ్మ బాబా సమానంగా हर कर्म में ప్రతి కర్మలోనూ अलौकिक कर्म करने वाले ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే अलौकिक आत्माओं को అలౌకిక ఆత్మలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి.